వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించి నారాయణ జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ సిలబస్ టర్మ్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ఏ రోమన్లో ఏ టాపిక్స్ ఇస్తారనేటువంటిది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చివరి వరకు చూడండి. మొదటి రోమన్లో చూడండి, మనకి వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఇవి ప్రతిపదార్థాలండి. మనకి సూక్తిరత్నాన్ని, చాణక్య నీతి శాస్త్రం మొత్తం శ్లోకాలు నేర్చుకోవాలి. అయితే 2 శ్లోకాలు ఇస్తారు, ఒక శ్లోకం రాయాలి. కాబట్టి మనం ఒక్క లెసన్కి సంబంధించినటువంటి 4 శ్లోకాలను వాటికి సంబంధించినటువంటి ప్రతిపదార్థాలను నేర్చుకుంటే సరిపోతుంది. దానికి మనకి 8 మార్క్స్. ఇక రెండవ రోమన్ ఎస్సే ఫ్రమ్ ప్రోజ్కి సంబంధించినటువంటి ఎస్సే ఇస్తారు. అది మందవిష సర్ప కథ. ఈ మందవిష సర్ప కథ స్టోరీ తెలుసుకొని రాస్తే సరిపోతుంది. దీనిలో చాయిస్ అనేటువంటిది ఉండదు. దీనికి మనకి 6 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవ రోమన్లో ఎస్ఏక్యూస్ ఫ్రమ్ నాన్-డీటెయిల్లో మనకి కేవలం ఒక్క లెసన్కి సంబంధించినటువంటివే క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. 2 2 4 మార్క్స్, అంటే 2 క్వశ్చన్స్ అడుగుతారు. రెండిటికి మనం సమాధానాలు రాయాలి. మనకి చాయిస్ అనేటువంటిది ఇవ్వరు. ఇక నాలుగవ రోమన్లో కూడా ఎస్ఏక్యూస్ ఫ్రమ్ పోయిట్రీ, లఘు సమాధాన ప్రశ్నలు 2 మార్క్ క్వశ్చన్స్ అండి. ఇవి ధర్మనిష్ట, చాణక్య నీతి శాస్త్రం ఈ 2 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి 2 మార్క్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ 4 క్వశ్చన్స్ అడుగుతారు. మనం రాయాల్సింది 3 క్వశ్చన్స్కి సమాధానాలు రాయాలి, 6 మార్కులు. ఇక ఈ ఐదవ రోమన్లో విఎస్ఏక్యూస్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అండి. పోయిట్రీకి సంబంధించి ధర్మనిష్ట, చాణక్య నీతి శాస్త్రం, సూక్తిరత్నాన్ని ఈ 3 పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఒక్కొక్క లెసన్లో 3 క్వశ్చన్సే ఉన్నాయి. అంటే 9 క్వశ్చన్లు నేర్చుకుంటే మనం 4కి సమాధానాలు రాయొచ్చు. ఇక్కడ చాయిస్ అనేటువంటిది ఉండదు. ఇక ఈ ఆరవ రోమన్లో సందులు జాయినింగ్ విడదీసిస్తారు, కలిపి రాయాలి. చుత్వసంధి, స్తుత్వసంధి, జస్వసంధి టెక్స్ట్ బుక్లో లేదా మీ మెటీరియల్లో వరుసగా ఫస్ట్ ఉన్నటువంటి 3 సందులు కనుక నేర్చుకున్నట్లయితే మనకి 4 ఇస్తారు ఉదాహరణలు. 3టికి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 6 మార్కులు. 7th రోమన్ కూడా సందులేనండి. ఇక్కడ కలిపిస్తారు, విడదీసి రాసి సంధి పేరు రాయాల్సి ఉంటుంది. ఇవి కూడా మొదటి 3 నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా 4 ఇస్తారు, 3 రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 6 మార్కులు అనేటువంటివి ఈ సందులకి. ఇవి కనుక మనం నేర్చుకున్నట్లయితే పబ్లిక్కి కూడా 12 మార్క్స్ అనేటువంటివి తెచ్చుకోవచ్చండి. సో ఈ 3 సందుల్ని మిస్ చేసుకోకుండా నేర్చుకోండి సంధి పేరుతో సహా. ఇక 8వ రోమన్. ఈ 8వ రోమన్లో శబ్దాలండి. జలముఖ్ శబ్దము, వాక్ శబ్దము ఈ 2 శబ్దాలు ఒకేలాగా ఉంటాయి. సో ఈజీగా నేర్చుకోవచ్చు. దీనిలో చాయిస్ అనేటువంటిది ఉండదు. 2 ఉంటే 2లో నుంచి 1 ఇస్తారు. ఏది ఇస్తే అది రాయాల్సి ఉంటుంది. ఇక 9th రోమన్ సమాసాలు. ఈ సమాసాలు ద్వంద్వ, ద్విగు ఈ 2 సమాసాలు కనుక మనం నేర్చుకున్నట్లయితే 4 మార్కులు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ కూడా మనకి చాయిస్ అనేటువంటిది ఇవ్వట్లేదు. ఈ టాపిక్స్లో నుంచి ఇలా 9 రోమన్స్తో మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు ఈ ప్యాటర్న్ కనుక తెలిసిందంటే ఈజీగా ఏ టాపిక్స్ నేర్చుకోవాలి. మనకి 50 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ కాబట్టి 25 మార్క్స్కి పాస్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది మీరు ఈజీగా అర్థం చేసుకొని నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.